మన ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదండి, కొంతమంది వాటిని పడేస్తూ ఉంటారు, లేకపోతే ఎవరికన్నా ఇవ్వడం అలా చేస్తూ ఉంటారు. వాటితో మీకు ఒక మంచి DIY చూపిస్తాను. పొడవు వచ్చి 14, వెడల్పు 12 తీసుకున్నాను. మన ఇంట్లో షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, క్లాత్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకున్నాను. దాని హ్యాండిల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేసాను. రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత రెండింటిని జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ వేలో జాయింట్ చేసుకోవాలి. హ్యాంగింగ్స్ అయితే ముందే నేను స్టిచ్ చేసుకున్నాను. ఆల్రెడీ షాపింగ్ కవర్కి నేను తీసేసాను కదా హ్యాంగింగ్స్, వాటిని మధ్యలో పెట్టేసేసి చుట్టూతా క్లాత్ వేసేసి స్టిచ్ చేసుకున్నాను. అది కనిపించుకోకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా హ్యాంగింగ్స్, ఆ విధంగా మార్చి లోపలికి ఇంకో స్టిచ్ అయితే వేసుకున్నాను. సైడ్స్న 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని దాన్ని లోపలికి మార్చి సన్నగా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇంత ఒక 1/2 ఇంచు వేసుకుంటే సరిపోతుంది. సైడ్స్న స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ వేలో కనిపిస్తుంది, దాన్ని రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా మడుచుకోవాలి. మడుచుకొని సైడ్న కింద భాగంలో 2 ఇంచెస్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ వేలో డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్నది మనం ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ని వదిలేసేసి కట్ చేసుకోవాలి. నేను టిక్ మార్క్ పెట్టాను కదా, ఆ టిక్ మార్క్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఆ టిక్ మార్క్ కనిపించకూడదు అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ చివరన అది మడిచి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని రొటేట్ చేయండి. మంచిగా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని మూలలు కూడా సెట్ చేసుకోవాలి. మూలన మనము స్టిచ్ చేసాం కదా, వాటిని కరెక్ట్గా మనం హ్యాండ్ పెట్టేసేసి దాన్ని బయటకి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే చక్కగా ఒక బాక్స్ లాగా వస్తుంది. మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇవి పెద్దవాళ్ళు మనలాగా హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేయరు కాబట్టి వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి.